వాస్తు రమేష్ వీడియో చూస్తున్న మిత్రులకు నమస్కారం అండి. నేను గత 20 సంవత్సరాల నుంచి సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తూ వాస్తులో పరిశోధనలు చేస్తున్నాను. ఈ వీడియోలో వాస్తు ప్రకారం బీరువా అనేది ఏ స్థానంలో ఉంటే మంచిది? ఏ దిక్కులో ఉంటే మంచిది? అనే అంశం గురించి తెలుసుకుందామండి. చాలామంది అడుగుతున్నారండి ఈ మధ్య కాలంలో బీరువా అనేది ఉత్తరంలో ఉండాలా? తూర్పులో ఉండాలా? వాయువ్యంలో ఉండాలా? నైరుతిలో ఉండాలా? అని. దాని గురించి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. జాగ్రత్తగా గమనించండి. వీడియోలోకెళ్ళే ముందు వీడియో చూస్తున్న మిత్రులు మన వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యి వారికి ఉపయోగపడటం జరుగుతుందండి. చాలామంది అనుకుంటారండి, ఉత్తరం దిక్కు అనేది కుబేర స్థానం కాబట్టి ఉత్తరం దిక్కులో బీరువా అనేది పెట్టవచ్చు అనుకుంటారండి. ఉత్తరం దిక్కు అనేది కుబేర స్థానం అనేది వాస్తవమేనండి. కాకపోతే బీరువా అనేది ఐరన్‌తో చేసినటువంటి బరువైన వస్తువు కాబట్టి ఉత్తరం దిక్కులో పెట్టకూడదండి. ఉత్తరం దిక్కులో బీరువా పెట్టినట్లయితే వ్యతిరేక ఫలితం అనేది రావడం జరుగుతుందండి. ధనం రావటం కాకుండా ధన నష్టం జరుగుతుందండి. ఉత్తరం దిక్కులో గాని బీరువా ఏర్పాటు చేసినట్లయితే. అలాగే తూర్పు దిక్కులో కూడా బరువైన వస్తువులు పెట్టకూడదు కాబట్టి తూర్పు దిక్కులో కూడా బీరువా అనేది శ్రేయస్కరం కాదండి. అలాగే వాయుస్థానంలో కూడా బీరువా పెట్టినట్లయితే ధనం కూడా నిలవ ఉండదండి. అలా వచ్చిన ధనం అలాగే వెళ్ళిపోతుంది. వాయు స్థానంలో గాని పెట్టినట్లయితే. ఆగ్నేయంలో వంటగది ఉంటుంది కాబట్టి, ఆ స్థానంలో బీరువా అనేది పెట్టలేమండి. బీరువా పెట్టినట్లయితే ధనం అనేది ధన నష్టం జరుగుతుందండి. ఇంకా మనకి మిగిలినది నైరుతి అండి. నైరుతి గదిలో అంటే మాస్టర్ బెడ్‌రూమ్ వస్తుందండి నైరుతి గదిలో. నైరుతి గదిలో బరువైన వస్తువులు ఉండవచ్చు కాబట్టి, బీరువా అనేది ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం అండి. మీరు ప్లాన్ పరిశీలించినట్లయితే అర్థమవుతుందండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం దిక్కులు కనిపిస్తున్నవి. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం 4 మూలలు కూడా కనిపిస్తున్నవి. ఇంటికి నైరుతి మూలలో ఉండేటువంటి మాస్టర్ బెడ్‌రూమ్‌లో నైరుతి మూలలో బీరువా అనేది పెట్టుకోవడం అనేది శ్రేయస్కరం అండి. ఎందుకంటే నైరుతిలో బరువులు ఉండొచ్చు కాబట్టి ఐరన్‌తో చేసినటువంటి బీరువా అనేది నైరుతి మూలలో ఉన్నట్లయితే ధనానికి ఎలాంటి లోటు ఉండదండి. నైరుతి మూలలో ఏ దిక్కులో ఉండాలి అనేది ఇప్పుడు సందేహం వస్తుందండి. బాత్రూమ్స్ గానీ ఉత్తరం వైపు ఉన్నట్లయితే తూర్పు దిక్కు వైపు ఉండేట్టు చూసుకోవాలండి. ఒకవేళ బాత్రూములు బెడ్‌రూమ్‌కి తూర్పు వైపులో ఉన్నట్లయితే బీరువా అనేది ఉత్తరం వైపు ఉండేలాగా చూసుకున్నట్లయితే మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదండి. ప్లాన్‌లో చూపిన విధంగా బీరువా అనేది మాస్టర్ బెడ్‌రూమ్‌లో నైరుతి మూలలో ఏర్పాటు చేసుకున్నట్లయితే మీకు విశేషమైన ధనలాభం అనేది వస్తుందండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములండి.